విధ్వంసానికి ఎంతసేపు ప్రోత్సహించారు కానీ వికాసం అనేది లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజన్ కలిగిన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజలు కంట కన్నీరు కనిపించకూడదు, ఆనందం కనిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన సాగుతూ అమెరికాను సైతం మనం పోటీ పడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలన్న మంచి పట్టుదలతో యువ నాయకులు ఇన్ఛార్జి మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నిరంతరం పనిచేస్తున్నారు. అందులో భాగంగా మన రాజనగరం నియోజకవర్గంలో కూడా ప్రతి విషయంలోని ప్రజల అభివృద్ధి సంక్షేమం చక్కగా అమలు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యంగా నోడా చైర్మన్ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బొట్టి వెంకటరామ చౌదరి గారు నేను కలిసి ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళుతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మొదటి విడతలో కూడా చౌదరి గారు చెప్పినట్టు రోడ్లన్నీ పూర్తి అయిపోయినప్పుడు అవి ఓపెనింగ్ దశలో ఉన్నాయి. అలాగే ఈరోజు ఏదైతే 26,60,00,000 రూపాయలతో మన సీతానగరం ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా ఉండిపోయినటువంటి సీతానగరం పురుషోత్తపట్నం రోడ్డు, అలాగే ఈ రఘుదేపురం ఈ ముగ్గళ్ళ కోనవరం కలిపే రోడ్డుకి వేయడం అనేది చాలా అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే కూటమిలో ఉన్న నాయకులే కాకుండా ప్రజలు కూడా అందరూ ముక్తకాండంతో ఈ రోడ్డు చాలా ముఖ్యమైన అని చెప్తే ఇమీడియట్గా వీటిని శాంక్షన్ చేసి పెట్టడం జరిగింది. ఇవి 2 లేదా మ్యాక్సిమం 3 మాసాల్లో ఈ రోడ్లు పూర్తి చేసి ఇక్కడ ప్రజలకి ఓపెన్ చేసి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే మిగిలిన మండలాల్లో కూడా అదే విధంగా చేసాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు బాగా ఎక్కువ రైతులు డిమాండ్ చేస్తున్నది, స్థానిక ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. పొలాల్లోకి వెళ్ళే పుంత రోడ్లు అనేది కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా వెళ్ళలేకపోతున్నాం, పంటలు ఇంటికి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కనీసం పొలాల్లోకి ఒక ఎరువుల బస్తాలు కానీ, పురుగుల మందులు కానీ లేదా ఈ యొక్క కూలీలు కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. అత్యంతగా మాత్రం మాకు ఏదైతే ఉంది ఈ పుంత రోడ్లన్నీ బాగు చేయాలి, దానికి కనీసం గ్రావెల్ రోడ్లన్నీ వేయండి అని అడుగుతున్నారు. ఇది నేను చౌదరి గారు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ ఒకసారి ఒక మంచి ప్రణాళిక వేసుకుని కంప్లీట్గా ఈ పుంత రోడ్లన్నీ బాగు చేయడానికి ఒక ప్రణాళిక వేసుకుని ఇంచుమించుగా ఒక 2 కోట్ల రూపాయలు నిధులతోనైనా సరే తక్షణం మొదలుపెట్టే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ చేసుకుని